పశ్యేతాం పాండుపుత్రాణమాచార్య మహాతిం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. గురువుగారు నమస్కారం. ఒక్కసారి పాండవుల వైపు ఉన్న సేనా సముద్రాన్ని చూడండి. ఆ సైన్యం ముందు టీవీగా నిలబడి ఉన్న పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుణ్ణి చూడండి. ఆయన ఎవరో కాదు, తమరి శిష్యుడే. తమరే అతనికి విలువిద్య నేర్పించారు. తమరే దృష్టద్యుమ్నుణ్ణి మహాబుద్ధివంతుడు అని పొగిడేవారు. కాని ఆచార్య, ఆయన మీ భద్ర శత్రువు ద్రుపదుని కుమారుడు అని మర్చిపోకండి. మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మిమ్మల్ని చంపడానికే తపస్సు చేసి దృష్టద్యుమ్నుణ్ణి కుమారుడిగా పొందాడు. దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు, బుద్ధిమంతుడు అని ఉపేక్ష చేస్తారు. మీ భద్ర శత్రువు ద్రుపదుని కుమారుడని, మిమ్మల్ని చంపడానికే పుట్టాడని అతని పట్ల కఠినంగా వహిస్తారు. మీ ఇష్టమనే అర్థం వచ్చేటట్టు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు. తన రాజకీయ చతురతనంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు. దుర్యోధనుని పక్షాన 11 అక్షౌహిణీల సైన్యం ఉంది. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంది. కానీ పాండవుల పక్షాన ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు. కానీ దుర్యోధనుడి పక్షాన అధర్మం ఉంది. భీముడికి బాలుడుగా ఉండగానే విషం పెట్టాడు. వారిని లక్క ఇంట్లో పెట్టి సజీవ దహనం చెయ్యాలని చూచాడు. అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక వారి భార్యను అవమానించాడు. అడవులకు పంపాడు. తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకు ఇవ్వమని అడిగితే సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వను అన్నాడు. ఇవన్నీ అధర్మాలని, అధర్మం తన పక్షాన ఉందని దుర్యోధనుడికి తెలుసు. అందుకే దుర్యోధనుడు అభద్రతాభావంతో ఉన్నాడు. తమకంటే చిన్నదైన పాండవుల సైన్యం పెద్ద భూతంలాగా కనబడుతూ ఉంది. అందుకే మహాతీంచమూం అంటే గొప్పదైన పాండవుల సైన్యం చూడండి అని అన్నాడు. మనలో కూడా ఎంతో ఎక్కువ ధనం, ఆస్తి, పదవులు ఉంటే అంత అభద్రతాభావం ఉంటుంది. ముందు వెనక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికి భయపడతాడు. ఏమీ లేనివాడు నిర్భయంగా, హాయిగా, కులాసాగా ఒంటరిగా తిరుగుతాడు. అందుకనే ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ సుయోధనుడికి అభద్రతాభావం పోలేదు. దుర్యోధనుని మాటలతో ఒళ్ళు మండింది ద్రోణుడికి. దుర్యోధనుని వంక తీక్షణంగా చూచాడు. దుర్యోధనుడు సర్దుకున్నాడు. అందరి మాదిరే దృష్టద్యుమ్నుని గురించి కూడా అడిగాననే అర్థం వచ్చేటట్టు ఇతర వీరుల గురించి ఇలా అన్నాడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జన సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చైకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత్ ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథ. తనలో తాను సర్దుకున్న దుర్యోధనుడు ద్రోణాచార్యులతో ఇలా అన్నాడు. ఆచార్యవర్మ, ముందు కేవలం పాండవ సైన్యాధ్యక్షుని గురించి చెప్పాను అంతే. అయినా తమరికి తెలియనిది కాదు. ఏదో నా తృప్తి కొరకు పాండవుల సైన్యములో ఉన్న మహారథుల గురించి చెబుతున్నాను. శ్రీకృష్ణుడు తమ్ముడు సాత్యకి మహారథి అనే పేరుగాంచిన విరాట మహారాజు, దుష్టకేతుడు, చేకితానుడు, మహాపరాక్రమశాలి అయిన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైవ్యుడు, మహాపరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహావీరుడు అభిమన్యుడు, ఇంకా ద్రౌపదీ కుమారులైన ఉప పాండవులు, వీరంతా మహారథులు. వీరి ధనస్సులు చాలా పటిష్టమైనవి. వీరందరూ ధనుర్విద్యా పారంగతులు. వీరంతా భీముడు, అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల సమర్థులు. మహారథి అంటే ఒకే సమయంలో 10,000 మంది సైనికులతో యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్నవాడు అని ఒక అర్థం. వేరువేరు చోట్ల వేరు అర్థాలు ఉన్నాయి. మరి వీళ్ల సంగతి ద్రోణుడికి తెలియదా? తెలుసు. కాని ఎదుటివారి బలాన్ని, తన బలాన్ని అంచనా వేయడం యుద్ధనీతి. అందుకే ఈ వివరాలు చెప్పాడు. ఇంకా తన పక్షానున్న వీరుల గురించి కూడా చెబుతున్నాడు దుర్యోధనుడు. అస్మాకం తు విశిష్ట ఏ తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవిమితే. ఆచార్యవర్య, తమకు తెలియదు అని కాదు, మన పక్షంలో ఉన్న మహారథుల గురించి కూడా చెప్పుకుంటే నా మనసుకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకని కేవలం తమరి గుర్తు కోసం మన వైపు ఉన్న యోధుల గురించి చెబుతాను వినండి. ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని గురువుగారు ద్రోణాచార్యుని సంబోధించాడు దుర్యోధనుడు. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తమ అని అర్థం. బ్రాహ్మణుడు గురువుగా
తన శిష్యులకు సమస్త విద్యలు నేర్పవచ్చు. విద్య అంటే ధనుర్విద్య, యుద్ధ విద్య కూడా వస్తాయి. కాబట్టి యుద్ధ విద్యలు బ్రాహ్మణుడు నేర్పవచ్చు, కానీ యుద్ధం చెయ్యకూడదు. ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది. బ్రాహ్మణుడికి హింస చేయడం ధర్మం కాదు. అందుకని వ్యాసుల వారు ఎత్తి పొడుపుగా ఈ పదం వాడి ఉండవచ్చు, కానీ దుర్యోధనుడికి ఆ భావన ఉన్నట్టు కనిపించదు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి తథైవ చ అన్యే చ బహవస్సూర మదర్దే త్యక్త జీవిత నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. గురువర్య, మా పక్షాన తమరు ఉన్నారు, ఇంకా మాకేం భయం. అదీ కాకుండా పితామహులు భీష్ముల వారు, మహారథి కర్ణుడు, అపజయమంటే ఏమిటో ఎరుగని కృపాచార్యులు, తమరి కుమారుడు అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు, వీళ్ళంతా మన పక్షాన ఉన్నారు ఆచార్య. వీళ్ళే కాదు, ఇంకా ఎంతో మంది వీరులు శూరులు నా కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నా గురించి, నా గెలుపు గురించి తమ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చెయ్యడానికి ఎంతోమంది యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగిన వారు, పలు రకములైన అస్త్రములను శస్త్రములను యోగించడంలో నిపుణులు మన వైపు యుద్ధం చెయ్యడానికి ఉరకలు వేస్తున్నారు అని ధీమా వ్యక్తం చేశాడు దుర్యోధనుడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎంతో మంది వీరులు పరాక్రమవంతులు నా కోసం యుద్ధం చెయ్యడానికి వచ్చారు అంటే బాగుండేదేమో, కానీ దుర్యోధనుని నోటి వెంట వీరంతా నా కోసం తమ ప్రాణాలను విడుస్తారు అనే మాటలు వెలువడ్డాయి. ఆఖరుకు జరిగింది అదే కదా. రాబోయే అపజయాన్ని సూచించే మాటలు దుర్యోధనుని నోటి వెంట రావడం సంకల్పంగానే భావించాలి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. గురువుగారు, మన సేనలు అపరిమితమైనవి. పైగా మన సేనలు మహారథి భీష్ముని వలన రక్షింపబడుతున్నాయి. పాండవుల సైన్యములు పరిమితములు, కానీ అవి భీముని చేత రక్షింపబడుతున్నాయి. కౌరవుల సేనలు 11 అక్షౌహీనులు, పాండవుల సేనలు 7 అక్షౌహీనులు. అంటే దాదాపు కౌరవ సేనలు పాండవుల సేనల కన్నా 1.5 రెట్లు ఎక్కువ. ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపార సేనావాహిని కలదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు. అదీ కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్ముడు, అది కూడా ఒక అనుకూల అంశమని ధైర్యము. అంతలోనే అధైర్యపడుతున్నాడు దుర్యోధనుడు. పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయి అని అన్నాడు. పాండవ సేనా నాయకుడు దృష్టద్యుమ్నుడు. భీముడు ఒక మహారథి, కాని భీముని గురించిన, ఆ భీముని బల పరాక్రమాల గురించిన గుబులు దుర్యోధనుడికి మనస్సులో తొలుస్తూనే ఉంది. తన తొడలు విరగగొడతానని, దుశ్శాసనుడు గుండెలు చీల్చి రక్తం తాగుతానని, గాంధారేయులను 100 తానే చంపుతానని భీముడు నిండు సభలో చేసిన శపథం దుర్యోధనుడికి గుర్తుకొస్తూ ఉంది. అందుకే పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయని కాస్తంత అధైర్యపడ్డా. అయినా పర్వాలేదు, మనకు భీష్ముడు ఉన్నాడు కదా అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. అదీ కాకుండా పాండవులు మొదటి రోజు వజ్ర వ్యూహమును పన్నారు. ఆ వజ్ర వ్యూహమునకు నాయకుడు భీముడు. అందుకే భీముడు వ్యూహము మొదట్లో నిలబడి ఉన్నాడు. భీముడు విజృంభిస్తే యుద్ధము మొదటి రోజే సమాప్తం కాదు కదా అనే శంక కూడా దుర్యోధనుని మనసులో ఏదో ఒక మూల బాధిస్తూ ఉన్నట్టుంది. అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు.